పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు చెలరేగాయి. ఇప్పటికే ఇరాన్ పై దాడి చేసిన అమెరికా మరోసారి ఇరాన్ కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే చాలా సమయం దాటిందని, ఇంకా ఆలస్యం చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ చాలా సమయం తీసుకుందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ క్షిపణి దాడులకు దిగింది. ఇరాక్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, యుఏఈలలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ దాడులకు ప్రతిచర్యగా అమెరికా ఇటీవల వైమానిక దాడులు చేసింది. ఇప్పుడు మళ్లీ ఇరాన్ ప్రతిదాడులు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. బహ్రెయిన్ లోని అమెరికా నౌకాదళానికి చెందిన 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేస్తుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన ఆలీ అల్ సలేం ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడులకు తెగపడింది. అలాగే జోర్డాన్ లోని అజ్రాక్ వద్ద ఉన్న మువఫక్ సాల్తీ ఎయిర్ బేస్ పై పాటు అమెరికా కమాండ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. అప్రమత్తమైన జోర్డాన్ సైన్యం ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చివేసింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు చెలరేగాయి. ఇప్పటికే ఇరాన్ పై దాడి చేసిన అమెరికా మరోసారి ఇరాన్ కి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే చాలా సమయం దాటిందని, ఇంకా ఆలస్యం చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ట్రంప్ హెచ్చరించారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ చాలా సమయం తీసుకుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఓవరాల్ గా అటు పశ్చిమాసియాలో నెలకొన్న సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మళ్ళీ ఇటు ఇరాన్ పై మళ్ళీ అమెరికా దాడులకు సిద్ధపడుతుందా? ఇటు ఇస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న వార్నింగ్ చూస్తుంటే మళ్ళీ యుద్ధం తప్పదు అనే సంకేతాలను జారీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకసారి ఇరాన్, ఇజ్రాయెల్, ఒకవైపు వారంతా కూడా మరొకసారి ఉద్రిక్త తలెత్తుతున్నాయి. ఇటీవల హర్ముజ్ జలసంధిలో అమెరికాకు సంబంధించినటువంటి అపాచీ హెలికాప్టర్ ను డ్రోన్ సాయంతో ఇరాన్ కూల్చివేయడంతో కూడా అమెరికా ఒక్కసారిగా వైమానిక దాడులను పెద్ద ఎత్తున కూడా ఇరాన్ పై చేసింది. అనేక కీలక స్థావరాలపైన, ఏరియాలపైన అమెరికా ఎయిర్ స్ట్రైక్ చేయడంతో కూడా ఇప్పుడు ఇరాన్ ప్రతిదాడి మొదలుపెట్టింది. వైపు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలు, నౌకా స్థావరాలు, వైమానిక స్థావరాలపైన అటాక్ చేస్తూ ఉంది. ఈ అటాక్ లో అనేక చోట్ల కూడా ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఇష్యూలో పశ్చిమాసియాలో మొదటి నుంచి కూడా అమెరికా ఇరాన్ తోటి శాంతి ఒప్పందం కూర్చుకోవాలని పదే పదే అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ వినట్లేదు. ఒకవైపు దారికి రావట్లేదని చెప్పేసి కూడా ట్రంప్ పదే పదే అంటున్నారు. దీంతో ఇరాన్ పైన ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఇరాన్ IRGS, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా తమ దేశాన్ని, ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల తానే వ్యవహరిస్తూ ఉంది. దీంతో ఇరాక్ ఇప్పుడు బహ్రెయిన్ లో, కువైట్ లో, జోర్డాన్ లో, సౌదీ అరేబియా, UAE లో ఉన్నటువంటి అమెరికా వైమానిక, సైనిక, నౌకా స్థావరాలపైన లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున కూడా క్షిపణి దాడులు చేస్తుంది. ఇటీవల ఒకవైపు హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఒకవైపు ఇటీవల అమెరికా చేసినటువంటి వైమానిక దాడులకు ప్రతిగానే మేము ఈ దాడులు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇరాన్ అంటున్నప్పటికీ కూడా ఒకవైపు ప్రధానంగా ఇప్పటికే కొంత మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి తక్కువబడి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం రాకుండా జాగ్రత్త పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు బహ్రెయిన్ తో సహా పాటు అమెరికా నౌకాదళానికి సంబంధించిన 5th ఫ్లీట్ అంతా కూడా బహ్రెయిన్ కోస్టల్ లో ఉంటుంది. దాని ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లు పెద్ద ఎత్తున కూడా ప్రయోగించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఆలీ అల్ సలేం ఎయిర్ బేస్ పైన కూడా ఇరాన్ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు జోర్డాన్, ఇటు ఇజ్రాయెల్ కు ఇటు పక్కనే ఉన్నటువంటి జోర్డాన్ కూడా దీనికి సంబంధించినటువంటి దాడి చేయడంతో కూడా జోర్డాన్ అప్రమత్తమై ఇరాన్ కూల్చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మిడిల్ ఈస్ట్ లో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్